బ్యూటిఫుల్ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో నా ముచ్చట్లు. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడికి వెళ్తున్నామని అనుకుంటున్నారా? ఎక్కువ ఆలోచించకండి, నేనే చెప్పేస్తాను. ఎలక్ట్రానిక్ సిటీ నుంచి ఒక 10 to 15 కిలోమీటర్స్ దగ్గరే అత్తిబెల్లి ఉంటుంది. అక్కడ ఒక జైన్ టెంపుల్ ఉంది అని చాలా రీల్స్లో చూశాను. ఇప్పుడు ఆ గుడికే వచ్చామండి. ఇక్కడ యాక్చువల్గా అయితే స్టార్టింగ్లో మేము నేమ్ చూడలేదు, గుడి నేమ్ ఏంటి అనేది. జైన్ టెంపుల్ అని తెలుసు, కానీ అంటే కరెక్ట్గా ఆ నేమ్ ఏంటి అనేది తెలీదు. గుడి అంతా మార్బుల్ రాయితోనే కట్టారు, చాలా బాగుంది అసలు. సో టుడే వచ్చేసి మేము గుడికి వచ్చినాం. ఏదో జైన్ టెంపుల్, నాకు కూడా పూర్తిగా పేరు తెలియదు, అక్కడ చూసి చెప్తాను. మాకు టెంపుల్ నేమ్ తెలీదు, ఇదే అది టెంపుల్ నేమ్. లోపలికి వెళ్ళగానే చాలా ప్లెజెంట్గా అనిపించింది. అందులో ఈవినింగ్ కదా, ఎక్కువ జనాలు లేరు, అసలు చాలా పీస్ఫుల్గా అనిపించింది. బెంగళూరులో ఉన్న వాళ్ళు మీరు ఎవరైనా విజిట్ చేస్తుంటే కమెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడం అక్కడికి. వెళ్ళగానే క్యూట్ పాప అయితే ఎంత బాగా ఆడుకుంటా ఉన్నిందో, తనంటే తను నడుచుకుంటూ అలా. ఇదే టెంపుల్, వ్యూ బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను గుడి వ్యూ అయితే. లోపల కూడా చాలా సూపర్గా ఉందండి. లైక్ అంటే అంతా బుద్ధుడి విగ్రహాలే ఉంటాయి, బట్ ఏదో డిఫరెంట్గా పెట్టారు. అంటే ఇప్పుడు శివాలయంకి వెళ్తే మధ్యలో శివుడి గుడి, అటు సైడ్ గణపతి గుడి, ఇటు సైడ్ అమ్మవారి గుడి ఉంటుంది కదా, ఇక్కడ కూడా మధ్యలో ఒక బుద్ధుడు, రైట్ సైడ్ ఒక బుద్ధుడు, లెఫ్ట్ సైడ్ ఒక బుద్ధుడు పెట్టారు. లోపలికి వీడియో అలో ఇవ్వలేదు వాళ్ళు, బయటకే ఫొటోస్ తీసుకుంటేనే వచ్చారు మమ్మల్ని వాళ్ళు. ఈ చెట్టు నేనైతే షాంపూ చెట్టు అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి ఏ చెట్టు అనేది, దాని పేరు ఏంటి అనేది. నేనైతే షాంపూ చెట్టు అన్నట్టే గుర్తుంది నాకు, అంటే నేను ఒకసారి వీడియోస్లో చూసాను. మీకు ఎవరికైనా తెలుసుంటే తప్పకుండా కమెంట్ చేసేయండి. ఇదే మెయిన్ టెంపుల్, పెద్ద గుడి, మొత్తం మార్బుల్ రాయితోనే ఉంటుంది, వైట్గా. కలర్స్ అనేది ఏమి ఉండదు అక్కడ, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఆ చెట్టు పక్కన ఉంది కదా, టెంకాయ చెట్టు అటు కనిపిస్తుంది కదా, అటైతే అన్ని రోజా పూల మొక్కలు, రకరకాల పూల మొక్కలు అన్నీ ఉన్నాయి, టైప్స్ ఆఫ్ గులాబీస్ అలా. ఇది వచ్చేసి జైన్ టెంపుల్ యొక్క మ్యూజియం. అక్కడ మ్యూజియం కూడా ఉంది, అది కూడా వాటికి టైమింగ్స్ ఉంటాయన్నమాట. 4 to 7 ఈవినింగ్ అయితే, మార్నింగ్ అయితే 10 to 12 సంథింగ్ అట్లా ఉన్నింది, అంత అబ్జర్వ్ చేయలేదు నేనైతే. ప్రతి ఒక్క విగ్రహం ఉన్నింది, అంటే దేవుళ్ళు ఉంటాయి కదా, వరాహస్వామి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, విష్ణుమూర్తి అట్లా. ఆ దేవత విగ్రహాలు, దేవుళ్ళ విగ్రహాల కన్నా ఎక్కువ బుద్ధుడి విగ్రహాలే ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి అష్టలక్ష్మివి, అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి నవదుర్గ ఉన్నాయి అక్కడ. ఇక్కడ ప్రతి ఒక్కటి అంటే బుద్ధుడు ఒకే రకంగా చూడడం తెలుసు, కానీ నాకు ఇన్ని టైప్స్లో ఉంటాడు దేవుడు అనేది నాకు ఫస్ట్ టైం తెలిసింది. ఆయన ఒక రాజు అని తెలుసు, అండ్ చైనా వాళ్ళకి బౌద్ధ ధర్మగా కూడా తెలుసు, బట్ ఇన్ని రకాల బుద్ధుడు దేవుళ్ళు కూడా ఉంటారని నేను ఫస్ట్ టైం చూశాను జైన్ టెంపుల్కి వెళ్ళగానే. మీరు కూడా ఎవరైనా వెళ్ళాలి, విజిట్ చేయాలి అనుకుంటే దగ్గరే బెంగళూరుకి, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అటు ట్రాఫిక్ కానీ ఏమి ఉండదు అసలు. మేము జస్ట్ ఒక 15 మినిట్స్లో రీచ్ అయిపోయాము ఆటోలో అయితే. మ్యూజియంలో ఇంకా అంటే ఇట్లా బుద్ధుడే కాదు, ఇట్లా చూసారు కదా, ఇక్కడ చాలా బుద్ధుడివి ఉన్నాయి, 108 ఉన్నాయంట. ఇవి నాకు చదవలేదు, నేను జస్ట్ చూసి వచ్చేసాను, బికాజ్ అక్కడ వాళ్ళు టైం అయిపోతుంది, వెళ్ళండి అని చెప్పారు. అది కాక మేము వీడియో తీసుకున్న తర్వాత వాళ్ళు మేము బయటికి రాగానే వీడియో అలో లేదు అని చెప్పారు. ఫోన్లోనే ఎలాగో డిలీట్ చేయలేదు, కొంతమంది అయితే పట్టుబట్టి మరీ డిలీట్ చేయిస్తారు కదా, వాళ్ళైతే ఏం చేపించలేదు, దానికి థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళకి. బట్ ఇలాంటి విగ్రహాలు అయితే నేనైతే ఎక్కడ చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా కొత్తగా అనిపించింది, అండ్ చాలా బాగా అనిపించింది కూడా. అంటే ఇన్ని టైప్స్ ఆఫ్ బుద్ధాస్ని ఎక్కడ చూసుంటాను కదా, సో ఫస్ట్ టైం ఇలా చూడడం బాగుంది. ఎవరైనా దేవుళ్ళని గుళ్ళో పెట్టి పూజిస్తారు, వీళ్ళేమో మ్యూజియంలో పెట్టారు. ఇక్కడ వరాహస్వామి కూడా కనిపించారు. ఇంకా ఫైనల్గా చూసేసి మేము మ్యూజియం నుంచి బయటకు వచ్చాం. ఇది అసలైన వ్యూ గుడిది. వెనక బ్యాక్గ్రౌండ్లో కూ కూ అని అరుస్తుంది కదా, అది నేనే అరుస్తున్నాను. అంటే మామూలుగా ఎప్పుడైనా కోయిలు అరిస్తే మనం కూడా అలాగే అంటే మళ్ళీ అవి రిప్లై ఇస్తా అంటారు కదా, అలా నేను కూడా ట్రై చేశాను. అది అరుస్తూనే, అది కూ కూ అంటూనే ఉంది, నేను కూడా కూ కూ అన్నాను. ఇదే ఇందాక మీకు చెప్పాను కదా, చాలా రకాల చెట్లన్నీ ఉన్నాయి అని చెప్పి.
చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, వాళ్ళు ఎంత నీట్గా పెట్టారో అంతా. అటు సైడ్ అది ఎవరిదో తెలియదు కానీ చెట్లంతా కాలిపోయి ఉన్నాయి, అన్ని టేక్ చెట్లే ఉన్నాయి. ముందర ఎలాగో ఫొటోస్ తీసుకొని ఇవ్వలేదు అని చెప్పి మేము వెనక్కి వచ్చినాము. వెనక్కి వస్తే వాళ్ళు వెనక్కి కూడా వచ్చి చెప్పారు, లేదు అసలు ఫొటోస్ అలౌనే లేదు, మీరు తీయకండి అని చెప్పి. బట్ ఎట్లనో మేము కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాం, అవే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ వెనకాల కూడా ఒక బుద్ధాన్ని పెట్టారు, అది కూడా మీకు చూపిస్తాను నేను ఇప్పుడు. అసలు అక్కడికి వెళ్తే చాలా బాగా పీస్ఫుల్గా అనిపిస్తుంది, చుట్టూ ఆ చెట్లు కానీ ఆ వాతావరణం కానీ. చూసారు కదా ఇక్కడే బుద్ధుడు నాగుపాములతో ఉండటం. నేను ఇలా చూడడం ఫస్ట్ టైం. ఇక్కడ లాస్ట్ ఒక వీడియో పెట్టినప్పుడు కొంతమంది ఈ అవుట్ఫిట్ డీటెయిల్స్ చెప్పమన్నారు. ఈ అవుట్ఫిట్ డీటెయిల్స్ వచ్చి నేను అజియోలో తీసుకున్నాను. ఇది కుర్తా సెట్, పైన టాప్ అండ్ చున్నీ వచ్చింది, దానికి ప్యాంట్ అయితే రాలేదు. అజియోలో నాకు అరౌండ్ 750 అట్లా పడింది. నాకైతే ఆ వీడియో క్లిప్ చాలా బాగా నచ్చేసింది, ఎందుకంటే అక్కడంతా మొత్తం వైటే ఉంది కదా, ఆ వైట్లో ఎల్లో కలర్ బాగా హైలైట్ అయ్యింది. నాకు సూపర్ అనిపించింది అసలు. ఇంకా వీడియో చూడంగానే నాకు ఆ క్లిప్. ఇటు వచ్చేసి జైన్ టెంపుల్కి రైట్ సైడ్ ఇక్కడ ఏదో ప్రవచనాలు చెప్పేది కూడా ఉందంట. అండ్ అదంతా మేబీ వాళ్ళ హౌసెస్ అయ్యి ఉండొచ్చు, ఎవరైతే టెంపుల్ నిర్మించినారో అక్కడ అసలు ఫోటోగ్రఫీనే అలో చేయట్లేదు వాళ్ళు. ప్రతిసారి లైక్ అంటే ఇద్దరు ఉంటారు, విజిల్స్ వేస్తూనే ఉంటారు, తీయకండి ఫొటోస్, తీయకండి వీడియోస్ తీయకండి అని చెప్పేసి. మనం వాళ్ళు లేనప్పుడు తీసుకోవాలి అంతే. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ మర్చిపోకుండా లైక్ కూడా చేయండి. ఇంకా జైన్ టెంపుల్ నుంచి రాగానే మా కొలీగ్ కనిపిస్తే ఇంకా కలిసాం మేము. చాలా డేస్ తర్వాత కలిసాం. సో ఇంకా కాసేపు చిట్ చాట్ చేసుకొని జ్యూస్ తాగేసి వచ్చేసాం. అటు నుంచి మేము ఇంకా బఫేకి వెళ్ళేది ఉండే, రూమ్కి వచ్చేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వెళ్ళిపోయాం బఫేకి. బఫేది కూడా ఒక వీడియో చేశాను నేను లాస్ట్ టైం, ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. నడుచుకుంటూ పోతే బాగా ఆకలేస్తుంది కొంచెం. ఆ మనీకి న్యాయం చేసే వాళ్ళ జస్టిస్ లాస్ట్ టైం కూడా ఎట్లా పర్ఫెక్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 1 మీలో ఎంతమందికి ఈ అవుట్ఫిట్ నచ్చిందో కమెంట్ చేయండి. అండ్ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.